ప్రజలు మంచో అబద్ధమో నిజమో మీరు చెప్పిన మాటలు నమ్మారు, ఓట్లేసి అసలు సంవత్సరం అయ్యింది. మీరు పేకాల్సింది పేకుండా ఇంకా తుమ్మొచ్చినా దగ్గొచ్చినా జగన్ గత ప్రభుత్వం జగన్ గత ఏదా పాట. జగన్ పాట పెట్టుకుని ఎన్నాళ్ళు బతికేస్తారు. ప్రభుత్వాలు జగన్ భజన పెట్టుకుని ఎన్నాళ్ళు గత ప్రభుత్వాలను ప్రజల భజన చెయ్యండి. మీరు ప్రజలకు ఇచ్చిన ప్రామిసుల గురించి మాట్లాడండి. ఎంతసేపు జగన్ భజన గత ప్రభుత్వం జగన్ గత ప్రభుత్వం ఎన్నాళ్ళు బతికేస్తారు. అట్లా దగ్గొచ్చినా తుమ్మొచ్చా అయిపోయింది. జగన్ పంపించి కూర్చోబెట్టారు, మీరు వచ్చారు అధికారం చెయ్యండి. ప్రజలు డైవర్ట్ చేయడానికి వాడేదో అన్నాడు, కార్యకర్త ఏదో అన్నాడు కూడా మీరు చేయాల్సిన పని చెప్పండి. ఏదయ్యా నిరుద్యోగ వృత్తి ఎక్కడయ్యా, ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడయ్యా, 18 ఏళ్ళు అయిన వాళ్ళకి 15 వేలు అన్నారు ఎక్కడయ్యా, గ్యాస్ ఫ్రీ అన్నారు 1750 కట్టండి తర్వాత ఇస్తామంటారా, ఇది ఫ్రీ అంటారా, ఫ్రీ బస్ ఎక్కడయ్యా, ఏమి వాలంటీర్స్ కి 5 కాదు 10 ఇస్తామని వాగుళ్ళు వాగారు డ్యూటీ కలుసుకుంటూ. ఏదయ్యా వాలంటీర్స్ బతికేదే, వీళ్ళు సమానం చెప్పండి. మీరు మమ్మల్ని గెలిపించింది ప్రజలు అందుకు. ఆ పాలన చేయండి. ఆ పాలన చేయడం చేత కాదు డబ్బు నీకు తెలీదా? 14 ఏళ్ళు సీఎం చేసావు, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు, బడ్జెట్ తెలీదా? ఎంతో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో తెలీదా? తెలియక ఇప్పుడు సొమ్ములు లేవంటే ఆ రోజు మేము అడిగాం కదా మా లాంటి వాళ్ళు, ఏమయ్యా వాళ్ళు 62,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటే శ్రీలంక అయిపోద్ది అన్నావు చంద్రబాబు, నువ్వు చెప్పింది 1,20,000 కోట్లు అవుతాయి, ఇప్పుడేమవుద్ది అని అడిగాం. మాకు సంపద సృష్టిస్తాం తెలుసు, ఏం తమ్ముళ్ళు అన్నారు. ఏది సంపద సృష్టించావు?